నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, గుంపు మేస్త్రి పాలనలో ఆటో డ్రైవర్ ఆటో నడవక రేగిపండ్లు అమ్ముకుంటున్నారు. మార్పు కోసం ఓటేసి ఇప్పుడు తలలు బాదుకుంటున్నామని వాపోతున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆసుపత్రులకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ వేరియంట్ సోకిన వారు కోలుకుంటున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు JN1కు లేవన్నారు. కోవిడ్ కొత్త వేరియంట్పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షించి నిర్వహించి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థకు ముందస్తు చర్యలు అలర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని కోనసీమ జిల్లా వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడు కాలేపు నాగశ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అమలాపురం రూరల్ బండారులంక గ్రామంలో కేక్ కట్ చేసి అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం జగన్కు చేనేత కార్మికులంతా అండగా నిలిచి విజయాన్ని అందిస్తామన్నారు. మా చేనేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా పనిచేస్తామని చెప్పి రేపు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా 175కి 170 స్థానాలు వచ్చే విధంగా మా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 50% రిజర్వేషన్ అన్ని స్థానాల్లో ఇవ్వడం జరిగింది. ఒక నామినేటెడ్ పోస్టుల్లో కానీ అన్ని విధాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి గంజి చిరంజీవి గారిని మా చేనేత బిడ్డ గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జిగా ఇవ్వటం, అక్కడ శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కోనసీమ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మా చేనేత కార్మికుల తరపున అందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బాల వికాస జన వికాస పేరుతో అనాథ వృద్ధులకు ఆదరణ దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొల్లుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో 10 నుండి 20 గ్రామాలకు సంబంధించిన అనాథ వృద్ధులకు దుస్తులు, నిత్యావసర వస్తువులు, ట్రంకు పెట్టెలు అందించి అనంతరం భోజనం అందించారు. మెల్లగా మెల్లగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను ప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయాలని
నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ ధర్నాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు. భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలని ఆరోపించారు. భారత పార్లమెంటును రక్షించుకోలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొకసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు 146 మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశ తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 6 కేసులు నమోదు కాగా తాజాగా 5 నెలల చిన్నారికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు. నాంపల్లికి చెందిన చిన్నారి జ్వరం, నిమోనియాతో బాధపడుతుండగా ఆసుపత్రిలో చేర్చారు. తాజాగా కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏమి రిలేషన్ లేదు. అలాగే కోవిడ్ వచ్చిన, న్యూమోనియా వచ్చిన, ఏ సిక్నెస్ ఉన్నా కూడా ప్రత్యేకించి ఆహార నియమాలంటూ ఏమి ఉండవు. స్పెషలీ మనం చూస్తుంటాము, చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం రాగానే కూడా అన్నం పెట్టడం మానేస్తుంటారు. చాలా వరకు అది అరటిపండు పెడితే చలవ, ఇది పెడితే వేడి అని చాలా వరకు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల పిల్లలు ఇంకా నీరసించిపోతారు. వాళ్ళు ఏమేమి తినగలుగుతారో అన్నీ ఇవ్వాలి. మేము చెప్తుంటాము, ఎప్పుడైనా బేబీకి సిక్ జ్వరం కానీ, కోవిడ్ కానీ ఆర్ డయేరియాలు కానీ ఏమన్నా వస్తే మామూలు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ట్రై చేయాలి. అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వాలి, లిక్విడ్స్ బాగా, వాటర్ కానీ, జ్యూసెస్ కానీ. ఎందుకంటే ఈ ఫీవర్స్లో డిహైడ్రేషన్ వస్తుంది. సో ఫ్రీక్వెంట్గా ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల, ఈ ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా తొందరగా కోలుకునే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్ అయినా కానీ మనం మెయిన్గా ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మెయిన్గా ట్రాన్స్మిషన్ గాలి ద్వారా జరుగుతుంది. సో దగ్గరగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఒకళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా అందరికీ ఇమీడియట్గా స్ప్రెడ్ అయ్యి అందరికీ కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. సో అందుకే ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన ఎస్పెషలీ పిల్లల్ని పేరెంట్స్ క్రౌడెడ్ ప్లేసెస్కి, ఎక్కువ జనాభా ఉన్న ప్లేసెస్, సినిమా హాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళకూడదు. చలిగాల్లో పిల్లల్ని తిప్పకూడదు. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చిన క్రౌడెడ్ ప్లేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మ్యూటేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి వైరసెస్లో. ఎస్పెషలీ కోవిడ్, ఫ్లూ వైరసెస్ లక్షణం ఏంటంటే వాటికి పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అకారణంగా పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కాపాడాలంటే బీజేపీ పార్టీని ఓడించాలన్నారు. పార్లమెంటులోకి కొందరు చొరబడి విధ్వంసం సృష్టిస్తే దానికి ఖండించిన ప్రతిపక్ష పార్టీలు ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలదించుకునే విధంగా మన దేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాన్ని ఏకపక్షంగా నడిపిస్తున్నటువంటి మోదీ విధానాలకి నిరసనంగా దేశం ముందు తలదించుకునే విధంగా మన దేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాన్ని ఏకపక్షంగా దళిత హక్కుల నిరంతర పోరాటం చేసిన నాయకుడు పివి రావు ఈరోజు మన మధ్య లేకపోవడం విచారణకరమని తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దోసెల చంద్రం అన్నారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దళితరత్న స్వర్గీయ పివి రావు 18వ వర్ధంతి సందర్భంగా గంభీరావుపేట మండలం కేంద్రంలో
ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్పీ కులాల వర్గీకరణ వ్యతిరేకంగా మాటల కోసం నిరంతరం పోరాడి ఢిల్లీలో మాల హక్కుల కోసం గళమెత్తిన నాయకుడు పివి రావు అని కొనియాడారు. మాల హక్కుల కోసం గళమెత్తి వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి మానీయుడు అనే ఆశయాలను కొనసాగించాలి. వర్గీకరణ చెల్లాని మాలమాదిల మధ్య చుట్టుపెట్టే పార్టీలను ఆనాడు భూస్థాపితం చేస్తానని పోరాటం చేసి సుప్రీంకోర్టులో మన వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా మన గుడిసెల వెంకట స్వామి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈరోజు ఆయన 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ మాల మానాడు రాయన సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఇద్దరికి ఆ మాయనీలను ఎంత చెప్పిన వారి యొక్క ఆశయాలు కొనసాగించాలి. కార్మికుల కోసము ఆయన వెంకటస్వామి గారు 75,000 గుడిసెలను హైదరాబాద్ నగరంలో వేయించడం జరిగింది. ఆయన చేసిన సేవలు మరవలేంది. ప్రభుత్వంలో ఉంటూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మాయనీయుడు. కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, కార్మిక శాఖ మంత్రిగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా ఆయన ఈరోజు ఉన్నటువంటి మాయనీయుడు. ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ఈరోజు అధికారం ఉన్నటువంటి కొన్ని పార్టీలు వెంకటస్వామి గారి జయంతులు వర్ధంతులు చేయలేని పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా అధికార పార్టీలో నాయకులు కూడా ఆయన జయంతిని ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో 7 డిగ్రీల అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రమంజిల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో 6వ అంతస్తులో మంటలు చెలరేగడంతో ఓ కుటుంబం అందులో చిక్కుకుపోయింది. అరగంట అయినా ఫైర్ ఇంజన్ రాకపోవడంతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ అందరినీ రక్షించారు. కానిస్టేబుల్ సాహసానికి అక్కడ ప్రతి ఒక్కరూ అభినందించారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. आराम से आओ। अरे वेरी गुड सर, वेरी गुड। आओ आजा भाई, बाहर चलो, तुम पहले बाहर चलो, लोग आते। अरे देखिए मैं उसको बेटा अंदर है। आओ आजा माँ बच्चों, आजा। ए ना వెళ్ళే మా గప్పుకొని सलीम ना मत रे सलीम, तू अंदर जा सलीम, तू जा सलीम अंदर। ए इससे नहीं हो रहा, अब पोतन का कष्ट अंदर आ जाओ, तुम लोग संभल ले जरा, आगे बाहर आगे कैसे नट जर हेगा जर ना వెళ్ళి మొత్తం చాలనా లోపల కూడా అంటుకోనే కదా రూమ్ రా అదే ఆగా కుక్కట్పల్లి జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీ మహేందర్ రెడ్డి, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. Thank you. అన్న ఇంకా స్టెప్స్ ఉన్నాయి చూసి, ఇంకా స్టెప్స్ ఉన్నాయి.
ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం దుర్మార్గమని, అది చట్ట విరుద్ధమని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించడం విద్రోహ చర్య అని విమర్శించింది. వచ్చే జనవరి 6, 7, 8 తేదీలలో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో 3 రోజుల పాటు జరిగే తబ్లిగ్ జమాత్ సమావేశం చట్టం విరుద్ధమన్నారు. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగిడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాల సహాయ సహకారం చేయడం అనేది ముమ్మాటికి చట్టవిరుద్ధం. ఏదైతే లవ్ జిహాదులు, బలవంతపు మత మార్పిడులు, హిందుత్వంపై విద్వేషం చంపేటటువంటి అనేకమైనటువంటి శిక్షణలను ఎజెండాగా నింపుకొని ఈరోజు జమాతే తబ్లిగీ అనేటటువంటి ఒక సంస్థ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతా ఉంది. ఈ సంస్థకు చట్టవిరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడాన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ముమ్మాటికి నేరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ఖజానా నుంచి ఒక ఉగ్రవాద సంస్థకు, ఒక తీవ్రవాద సంస్థకు, ఒక హిందూ వ్యతిరేక సంస్థకు నేరుగా ఖజానా నుంచి 3 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది దుర్మార్గము. ఇది చట్టవిరుద్ధం. దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టుకు వెళ్తాం. అదేవిధంగా తెలంగాణ డీజీపీని ఒకటే సూచిస్తున్నాం. మేము ఈ యొక్క జమాతే తబ్లిగీ యొక్క సమావేశాన్ని వెంబడే రద్దు చేయాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి, సమాజంలో విద్వేషాలు సృష్టించేటువంటి ఈ యొక్క జమాతే తబ్లిగీ యొక్క సమావేశాలను వెంబడే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులపై కవ్వింపు చర్యల్లో భాగంగానే ఈ యొక్క సంస్థకు నిధులు కేటాయించి హిందుత్వంపై విషం చిమ్మేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలపైకి ఎత్తుకున్నారని చెప్పేసి మేము విశ్వసిస్తా ఉన్నాం. కాబట్టి వెంబడే రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క నిధులు కేటాయించినటువంటి నిధులను వాపసు తీసుకోవడము, అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో మన యొక్క రాష్ట్ర డీజీపీ గారు ఇన్వాల్వ్ అయి ఆ ఏపీ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపాడు బార్ అసోసియేషన్ లాయర్లు జాతీయ రహదారిని నిర్బంధించారు. ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై ఆందోళన చేపట్టారు. ప్రజల స్థిర ఆస్తులకు నష్టం కలిగి ఈ నల్ల చట్టాలను తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని రద్దు చేసే వరకు తమ నిరసన ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. టైటిలింగ్ యాక్ట్ 2023 రద్దు చేయాలని మనం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు చేస్తూ ఉన్నాం. ప్రజల స్థిరాస్తులను నాశనం చేసే ఈ నల్ల చట్టాన్ని జగన్ సర్కార్ ఏకపక్షంగా తీసుకురావడం జరిగింది. సివిల్ కేసుల పరిధిని కోర్టుల్లో కాకుండా ప్రతిపాడు భారత ఆధ్వర్యంలో జరిగే ఈ నేషనల్ హైవే రాస్తా రోకోకు హాజరైన మా భారత సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా కూడా ఉన్నట్టు న్యాయవాదులు ఇటువంటి చట్టాలు తీసుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.